జయప్రకాష్ నారాయణ గారు. అధ్యక్ష, Yes, I'm glad you're a contemporary politician. We'll definitely take that into consideration. We will take that into consideration. Okay. Yes, Jayaprakash Narayan garu. అధ్యక్ష, 2012-13 బడ్జెట్ ను చూస్తే అధ్యక్ష, అంకెలు చాలా ఆహ్లాదంగా అనిపిస్తాయి, కానీ లోతుకెళ్తే గుండెలు గుబేలమంటాయి. అధ్యక్ష, పన్నుల వసూళ్లు కానీ, ప్రభుత్వ పథకాలు కానీ, విధానాలు కానీ, మనం చేపట్టే చర్యలు కానీ, ఇవన్నీ కూడా ఈ వేల్ట్ అవసరాలను తీరుస్తూ ఓ మంచి భవిష్యత్ నిర్మాణం కోసం అధ్యక్ష. ఆ మంచి భవిష్యత్ నిర్మాణం ఎట్లా ఉందని ఆలోచిస్తే నిస్సందేహంగా చాలా ఆందోళన కలుగుతుంది అధ్యక్ష. ఉర్దూలో షాయరీ ఉంది అధ్యక్ష, ఉన్కే దేఖే సే చెహరే పే జో ఆజాతే హే రౌనక్, ఉన్కే దేఖే సే చెహరే పే జో ఆజాతే హే రౌనక్. ఆ అంకెలను చూస్తుంటే, ఈ అందమైనటువంటి ప్రచారణ చూస్తుంటే ఈ రంగురంగుల కళ కనిపించి కళ్ళల్లో మొహం మీద బోళ్ళంత కాంతి వస్తుంది. వే సమజ్తా హై కి బీమార్ కా హాల్ అచ్చా హై. పాపం చూసిన వాళ్ళు లోపల చాలా దిగులు, చాలా భారము, చాలా జబ్బు ఉన్నా కూడా ఆరోగ్యం చాలా బాగుందేమో మొహంలో కళ చూసి అనుకుంటాం అధ్యక్ష. ఈ అంకెల కళ అట్లా ఉన్నది అధ్యక్ష. 2 మౌలికమైన అంశాలు గుర్తించవలసిందిగా మీ ద్వారా సభను కోరుతున్నాను. 5-6 ఏళ్లుగా మీరు బడ్జెట్ ప్రసంగాలను చూడండి, కాస్త అంకెలు మార్పు, అక్కడక్కడ కొంచెం పథకం కొత్త, ఒక ముఖ్యమంత్రి వస్తే పథకం ఏదో వస్తూ ఉంటున్నారు తప్పితే ఒక మోసపోసినట్టుగా ఏ రకమైన కొత్త ధనం, కొత్త ఆలోచన, ఈ రాష్ట్ర భవిష్యత్తు పట్ల, ఈవేళ ప్రపంచంలో దేశం ఉన్న స్థితి పట్ల అవగాహన, దీనిలో మార్పులు అట్టతేవాలన్న విషయంలో లోతైన పరిశీలన, ఇవేమీ కానరావట్లేదు అధ్యక్ష. చాలా మొక్కుబడిగా, యథాలాపంగా ఆ బడ్జెట్ ప్రసంగాలు సాగుతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, మన ఆలోచన అంతా ఎంతసేపటికి మేము సంక్షేమం చేస్తున్నాం, కొంత సాయం చేస్తాం, కాలే కడుపు అన్నం పెడతాం, బేదలను ఆదుకుంటాం, ఈ భాష తప్ప చేతల పక్కన పెడదాం అధ్యక్ష. అసలు భాష చూద్దాం, పేదరికాన్ని తొలగిద్దాం, వాళ్ళ కాళ్ళ మీద నిలబెడదాం, ఈ శతాబ్దంలో తలెత్తుకుని తిరిగే పౌరులుగా తయారు చేద్దాం, ఓ చైనాకి తిట్టుగా నిలబెడదాం, ప్రపంచంలో అగ్రరాజ్యంగా మన దేశాన్ని నిలబెడదాం, అందుకోసం తగిన చర్యల్ని మనం చేపడదాం, ఆ విధమైన పథకాలను రూపొందిద్దాం, అలాంటి రాజ్య నిర్మాణం చేద్దామన్న భాష రావట్లేదు అధ్యక్ష. అసలు భాషా సంకల్పం లేకపోతే ఇంకా ఆలోచన చేతలకు ఉంటాయి అధ్యక్ష. అధ్యక్ష, కాలే కడుపుకు అన్నం పెట్టవలసిందే, కానీ అన్నము, కూర, పెరుగు, దాంతోపాటు ఇల్లు, గుడ్డ, ఇవన్నీ సంపాదించుకునే శక్తి, ఆత్మగౌరవంతో తలెత్తుకు నిలబడేటువంటి శక్తి, ఇవి ఇవ్వకుండా ప్రజల్ని కేవలం మనమేదో దానమిస్తే పుచ్చుకున్న వాళ్ళ తయారు చేస్తే అధ్యక్ష, పన్నులు కట్టేది ప్రజలు, ఓటు వేసి మనల్ని కూర్చోబెట్టేది ప్రజలు, ఆ ప్రజల్ని మనం కేవలం మన దానం కోసం అరువులు చాచే సామాన్యులుగా మార్చి పారేస్తే అధ్యక్ష, ఒక జాతి ఆత్మగౌరవానికి మంచిది కాదు, మన బిడ్డల భవిష్యత్తుగా మంచిది కాదు అధ్యక్ష. ముందు బడ్జెట్లో అంకెల సంగతి చాలా క్లుప్తంగా ప్రస్తావిస్తాను. వాస్తవాల ప్రాతిపదికన అంకెలు వస్తున్నట్టుగా అనిపించలేదు అధ్యక్ష. చాలా సందర్భాల్లో గతంలో నేను ప్రస్తావించిన క్లుప్తంగా మనం చేస్తాను. 2008-9 సంవత్సరంలో డెట్ కన్సాలిడేషన్ రిలీఫ్ ఫండ్, అంటే మనం సరిగ్గా బడ్జెట్ నిర్వహణ చేశామన్న కారణంగా, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ని అమలు చేశామన్న కారణంగా కేంద్రం నుంచి మనకు వచ్చేటువంటి సాయం 703 కోట్ల రూపాయలు పొందాక వాళ్ళు మీరు అవాస్తవాలు చెప్పారు, ఈ చట్టానికి క్రమశిక్షణకి కట్టుబడి ఉండలేదు కాబట్టి తిరిగి ఇవ్వండి అని చెప్పి మళ్ళీ తిరిగి పుచ్చుకున్నారు అధ్యక్ష. ఈ మాట ఈ సభలో ఇప్పటికి 3వసారి అంటున్నాను, పొరపాటున ఏమన్నా కాదంటారేమో అని చూస్తున్నాను. పోనీ పొరపాటు జరిగింది, ఇక నుంచి అలా జరగకుండా చేస్తామని ఒప్పుకుంటారేమో అనుకుంటున్నాను. 2 లేదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, నిరుడు ఈవేళ ఆర్థిక మంత్రి గారు రామనారాయణ రెడ్డి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే 2011-12లో రెవెన్యూ సర్ప్లస్ ని 3,825 కోట్ల రూపాయలు చూపెట్టారంటే మనకు వచ్చేటువంటి పన్నులు, ఇతర రెవెన్యూ ఎక్స్పెండిచర్
ఈ రెంటికి మధ్య తేడా సర్ప్లస్ గా ఉన్నది మిగులు 3,800 కోట్లు చూపెడితే అధ్యక్ష రివైజ్డ్ ఎస్టిమేట్ లో ఇంకా తుది ఫలితాలు రాలా, ఇంకా అంకెలు రాలా. రివైజ్డ్ ఎస్టిమేట్ లోనే అధ్యక్ష 75% పోయింది గాల్లో. 780 కోట్ల రూపాయలు, దానికి 779 కోట్ల 76 లక్షలు 740 వేస్తున్నాం. ఈ సంవత్సరం 4,445 కోట్లు చూపెట్టారు అధ్యక్ష. నిజానికి రేపొద్దున ఏమవుతుందో దేవుడికి ఎరుక. అధ్యక్ష ఈ సంవత్సరం రెవెన్యూ ఎస్టిమేట్స్ చూడండి. గత సంవత్సరం 97,194 రివైజ్ ఎస్టిమేట్ లో ఉంటే బడ్జెట్ అంచనాలో 1,00,000 దాటినాయి. 1,02,000 కోట్లు బడ్జెట్ అంచనాలు ఉంటే 5,000 కోట్లు రివైజ్ ఎస్టిమేట్ తగ్గిపోయింది. ఈ సంవత్సరం 1,16,746 కోట్ల రూపాయలు రెవెన్యూ ఎస్టిమేట్స్ అధ్యక్ష. దీనిలో ప్రధానంగా పన్నుల వసూళ్లు గత సంవత్సరం 53,400 కోట్లుంటే ఈ సంవత్సరం 66,021 కోట్లు చూపెడుతున్నారు. ఇది వాస్తవాన్ని ప్రతిబింబించడం అధ్యక్ష. అంటే 25% పన్నుల వసూళ్లు పెరుగుతాయని చెప్తున్నారు అధ్యక్ష. మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా మీరు ఏం చెప్పారో మేము గుర్తుంచుకోం, రివైజ్డ్ ఫిగర్స్ తో మర్చిపోతాము, ఆ తర్వాత సంవత్సరానికి మళ్ళీ యాక్చువల్ ఫిగర్స్ తో అన్ని మర్చిపోతాము, కాబట్టి ఏం చెప్పినా పర్లేదనే పద్ధతి కాకుండా మనం మోసం చేసుకోకుండా అంకెల్ని తయారు చేస్తే ఆర్థిక శాఖ మంచిది అధ్యక్ష. ఇక బీదరికానికి వస్తాను అధ్యక్ష. అధ్యక్ష ఇది కేవలం విమర్శ కోసం విమర్శ చేయటం లేదు. ప్రపంచ చరిత్రలో మంచి ప్రమాణాల విద్యని ఆరోగ్యాన్ని అందించకుండా పేదరికాన్ని ఇంతవరకు ఏ సమాజం తొలగించలేదు అధ్యక్ష. మన దేశంలోనే ఎక్కడ అవిద్య ఉందో అక్కడ పేదరికం తాండవిస్తోంది, ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ దుర్భర దారిద్ర్యం తాండవిస్తోంది. ఆ మంచి విద్యని ఆరోగ్యాన్ని ఇవ్వడం అనేది రాజ్య వ్యవస్థ మొత్తానికి, బడ్జెట్ నిర్మాణానికి, మన ఖర్చుకి, మనం చేసే పనులకి, రాజకీయానికి కేంద్ర బిందువుని చేయకుండా అదేదో సర్వశిక్ష అభియాన్ వాళ్ళు పెట్టారు, దానికి ఏదో మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాం, కొన్ని బిల్డింగ్లు కడతాం, కొన్ని రూమ్లు కడతాం, మరేదో పథకం అన్నారు దానికి కూడా కొంత పెడదాం అనేది పద్ధతి తప్ప అసలు విద్యని ఆరోగ్యాన్ని మన రాజకీయ వ్యవస్థకి, మన బడ్జెట్కి, మన పరిపాలనకి, మన విధానాలకి కేంద్ర బిందువుగా మన రాష్ట్రంలో ఈనాటికి చేయలేదు అధ్యక్ష. ఇన్నిసార్లు చెప్తున్నా కూడా అధ్యక్ష. ఈ మధ్యనే వారం క్రితం నేను నిజామాబాద్ జిల్లాలో నాగిరెడ్డిపేట స్కూల్కి వెళ్ళాను, హై స్కూల్కి. నా మనసు ఉప్పొంగింది. అంతకు ముందు రోజు సభలో కూర్చుంటే చాలా బాధ కలిగింది చర్చ జరిగిన తీరు. ఆ స్కూల్కి వెళ్తే మనసు ఉప్పొంగింది, ఎందుకంటే అద్భుతంగా పాఠాలు చెప్తున్నారు అక్కడ. అన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలలో విఫలం కావటంలా, నిజంగా అద్భుతంగా చెప్తున్నారు. ఇక్కడ వెళితే మామూలుగా పైపైన మాట్లాడడం కాకుండా ఒక అరగంట గంట వాళ్ళతో కూర్చుని ఏదో సబ్జెక్ట్ తీసుకుని ఆ పిల్లలతో ముచ్చటిస్తాను. చాలా బాగా పాఠాలు చెప్తున్నారు, పిల్లలు బాగా నేర్చుకుంటున్నారు. కానీ అధ్యక్ష మీరు ఇవాళ 100 స్కూళ్ళకి వెళ్తే అలాగా ఒక 5 స్కూళ్లలో మాత్రమే ఆనందం కలుగుతుంది, మిగతా 95 స్కూళ్లలో నిరాశ మిగిలింది మీకు. ఆ స్కూల్లో బాగా పాఠాలు చెప్తే పట్టించుకునే వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి ఏమన్నా గౌరవం కానీ, ఆ అధ్యాపకులకు ఏమన్నా వాళ్ళంత కొండంత బలాన్ని ఇవ్వటం కానీ, మేము అండగా ఉన్నా బాగా చేస్తున్నారని విన్నతట్టడం కానీ ప్రోత్సాహంగానే ఉంది అధ్యక్ష. కనీసం అక్కడ అధ్యాపకులకి, విద్యార్థులకి మరుగుదొడ్లు కూడా లేవు. బాగా చెప్తున్న స్కూళ్ళలో, బాగా చెప్పని స్కూళ్ళు ఎట్లాగో నాశనం అయిపోతున్నాయి అధ్యక్ష. విద్య ఆరోగ్యం అంటే డబ్బులు ఇచ్చామనే తప్ప అసలు ఏం విద్య వస్తోంది, ఏం జరుగుతోంది, ఎందుకని విద్యా ప్రమాణాలు బాగుంటలేదు. మన అధ్యాపకులు మిగతా అందరికంటే మంచి అధ్యాపకులు, ఏ ప్రైవేట్ స్కూళ్ళ కంటే అధ్యాపకులు మనకు మంచి వాళ్ళు ఉన్నారు, క్వాలిఫైడ్ ఉన్నారు. వాళ్ళకి పాఠాలు చెప్పే అవకాశం ఉన్నట్టయితే ఈ నాగిరెడ్డిపేట స్కూళ్ళలో అద్భుతంగా పాఠాలు చెప్పగలరు. నేను స్వయంగా చూశాను, చాలా గౌరవపడుతున్నాను. కానీ అధ్యక్ష 190 చోట్ల పరిస్థితి లేదే. ఈవేళ ఏమాత్రం డబ్బున్నా కూడా శక్తికి మించి రిక్షా కార్మికులు కూడా నెలకు 500, 800, 1000 రూపాయల ఖర్చు పెట్టి ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళకి క్యూలగట్టి నిలబడుతున్నారు? ఎందుకని గవర్నమెంట్ స్కూళ్లలో ఎన్నో సందర్భాల్లో మీరు చూపెట్టే అంకెలు తప్పు అవుతున్నాయి. ఎన్రోల్మెంట్ అని చెప్తున్నారు, గవర్నమెంట్ స్కూల్లో కనీసం 30% ఎన్రోల్మెంట్ పెంచి చూపెడుతున్నారు అధ్యక్ష. ఏ జిల్లా అయినా చూడండి, ఏ మండలమైనా చూడండి అధ్యక్ష. మరో ఉదాహరణ, నా నియోజకవర్గంలోనే కూకట్పల్లి నియోజకవర్గంలో బొబ్బగూడ, జనతానగర్, మూసాపేట అక్కడ హై స్కూళ్ల నిర్మాణం కోసం అని చెప్పని వందలాది విద్యార్థులు ఉండగా ఒక స్కూల్లో 680 మంది ఉన్నారు, ఇంకో స్కూల్లో 500 మంది ఉన్నారు. అసలు స్థలం లేక చాలా గందరగోళంగా ఉంటే ఆ స్కూళ్ల నిర్మాణం కోసం చెప్పిన ప్రభుత్వంలో వేరే శాఖ నుంచి నేను భూములు అడిగితే అధ్యక్ష 2.5 సంవత్సరాల నుంచి తల ప్రాణం తోక్కొస్తుంది అధ్యక్ష. ఒక ప్రభుత్వ శాఖ నుంచి మరో ప్రభుత్వ శాఖ
నాకున్న పూర్తి పలుకుబడిని, ఈ సమాజంలో ఉన్న గౌరవాన్ని, ఈ అంశంలో ఉన్నటువంటి నిజాయితీని, ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెడితే చెమటలు కార్చినా కూడా చాలా కష్టమవుతుంది అధ్యక్ష. అదే ఎకరం భూమి స్కూలుకు కావాలంటే ఇంత కష్టమవుతున్న పరిస్థితుల్లో ఓ 3 ఎకరాలు ఎవరైనా కబ్జా చేయాలంటే 3 రోజుల్లో అయిపోతుంది అధ్యక్ష. అంటే మన ప్రాధాన్యత ఎట్లా ఉన్నాయి? పాఠశాల విద్య కోసం, నిరుపేదలు వెళ్లే పాఠశాలల కోసం ఒక్క స్కూలుకు ఎకరం కేటాయించడం సాధ్యం కావట్లేదు. పాఠాలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మరుగు సదుపాయాలు ఎందుకు లేవు? 45 ఏళ్ల క్రితం మేము స్కూళ్లలో ఉన్నప్పుడు ఆనాడున్న ప్రయోగశాలలు ఎందుకు లేకుండా ఉన్నాయి? ఎందుకు నా పిల్లలకి మంచి విద్య అందించలేకపోతున్నామన్న కనీస పరిశీలన గాని, సమీక్ష గాని, దాని నుంచి పాఠాలు నేర్చుకోవటం గాని, ఈ విద్యా ప్రమాణాలు పెంచాలన్నటువంటి ఆలోచన గాని, ఆర్తి గాని పొరపాటును కూడా అధ్యక్ష. ఈ మాట నేను చాలా సాధికారంగా అంటున్నాను, పైపైన కాదు అధ్యక్ష. డబ్బులు ఎంత పెడుతున్నారో చూద్దాం ఒకసారి అధ్యక్ష. విద్య కోసం పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య కలిపి మన రాష్ట్రంలో పెడుతున్నది 19,675 కోట్ల అధ్యక్ష. అది మన జిఎస్టిపిలో మంత్రి గారు చెప్పారు 7,74,000 కోట్ల రూపాయలు మనకి రాష్ట్ర స్థూల ఆదాయం ఉందని చెప్పని. దానిలో అధ్యక్ష కేవలం 2.55%. ఎలొకేషన్స్ లేవు, దాన్ని సద్వినియోగం చేయడానికి ఏర్పాట్లు లేవు, అధ్యాపకులను ప్రోత్సహించేటువంటి యంత్రాంగం లేదు, బాగా చెప్తే వాళ్ళని గౌరవించి వెన్ను తట్టేటువంటి మార్గం లేదు, అసలు చదువు బాగా వస్తుందో లెక్కేయడానికి మార్గం కూడా లేదు అధ్యక్ష. దీని పర్యవసానంగా ఇవాళ మళ్ళీ ఈ సభలో చెప్పాను, మళ్ళీ చెప్పాల్సి వస్తున్నది. 40% మంది పిల్లలకు 5వ తరగతిలో చదవటం నోట అధ్యక్ష. 60% మంది పిల్లలకి 5వ తరగతిలో బాగా రావట్లేదు అధ్యక్ష. 74 దేశాల్లో ఈవేళ ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా సర్వే జరిపితే చైనా మొట్టమొదటి స్థానంలో ఉంటే మనతో పోటీ పడే చైనా భారతదేశం 73వ స్థానంలో ఉంది అధ్యక్ష. దానిలో ఆంధ్రప్రదేశ్ మరి అట్టడున్నది అధ్యక్ష. దక్షిణాదిన మొత్తానికి ప్రతిసారి అట్టడునే మనం అంటాం. భారతదేశంలో ఒక్క జార్ఖండ్ అనే రాష్ట్రాన్ని వదిలేస్తే, అది లేదనుకుంటే మళ్ళీ దేశంలో అట్టడున్నాం అధ్యక్ష. వీటిల్లో కూడా మళ్ళీ ప్రైమరీ స్కూల్స్ అధ్యక్ష, ప్రాథమిక పాఠశాల పరిస్థితి అధ్వానంగా ఉంది అధ్యక్ష. సర్వశిక్షా అభియాన్ డబ్బులు చూపెడుతున్నామే కానీ ప్రాథమిక పాఠశాలల పనితీరు రాష్ట్రమంతా కూడా భయంకరంగా ఉంది. ఏమాత్రం కూడా ఆసక్తికరంగా లేదు, ఏమాత్రం ఆశాజనకంగా లేదు అధ్యక్ష. అంటే బడ్జెట్ అంటే కేవలం 1,46,000 కోట్ల రూపాయలు అంకెలు చూపటం అధ్యక్ష. లేకపోతే తర్వాత తరానికి నిరుపేదల పిల్లలు ఈ కులం వివక్ష లేకుండా, ఏ తల్లి గర్భాన పుట్టిందా బిడ్డన్న తేడా లేకుండా నేను ఎవరితోనైనా పోటీ పడగలను. ఓ కలెక్టర్ కొడుకుతో, ఓ మంత్రి కూతురుతో, ఓ ఎమ్మెల్యే బామ్మరితో, ఓ అధికారి బంధువుతో నేను సమానంగా ఎదగలను. తెలివితేటలుంటే, కష్టపడే తత్వం ఉంటే నా పుట్టుక, నా పేదరికం నాకు అవరోధం కాదనే సమాజ నిర్మాణం మనకు అవసరం కదా అధ్యక్ష. అది లేకపోతే పేదరికాన్ని, వివక్షను తొలగిస్తున్నామని చెప్పి హక్కు మనకు అక్కడ అధ్యక్ష. అధ్యక్ష ఆరోగ్య సంగతి చూడండి, 5,890 కోట్ల రూపాయలు మనం దానికోసం కేటాయించింది. అంటే రాష్ట్ర స్థూల ఆదాయంలో 0.77% అధ్యక్ష. 1% కంటే తక్కువ, 35%. అధ్యక్ష రెండు కలిపితే 3.32%. బడ్జెట్లో రెండు కలిపితే 6వ వంతు అధ్యక్ష. ఒక్కసారి మీరు ప్రపంచంతో చూడండి. నాగరికత ఉన్న ప్రతి దేశంలో కూడా ప్రభుత్వం పెట్టే ఖర్చు విద్య, ఆరోగ్యాన్ని కలిపి అధ్యక్ష 16%. స్థూల జాతీయ ఆదాయంలో 16% ఎక్కడ? స్థూల జాతీయ ఆదాయంలో 3.32% అక్కడ అధ్యక్ష. ప్రపంచంలోనేమో కజకస్తాన్ అనే దేశం లేకపోతే మన అదృష్టవశాత్తు ఆ దేశం ఉంది కాబట్టి సరిపోయింది. అది లేకపోతే ప్రపంచంలో అట్టడుగు స్థానం మనది విద్య అందించడంలో అధ్యక్ష. ప్రపంచంలో లాస్ట్ 10లోనే అధ్యక్ష. కజకస్తాన్ మినహాయిస్తే ప్రపంచంలో అట్టడుగు స్థానం మనది. భారతదేశంలో జార్ఖండ్ మినహాయిస్తే దేశంలో అట్టడుగు స్థానం మనది. కానీ మన వనరుల వినియోగం చూసినట్టయితే ప్రపంచంలో ఎక్కడితో పోల్చినా కూడా చాలా దారుణంగా ఉంది. ఆ వినియోగించే డబ్బులు సద్వినియోగం అవుతున్నాయని చెప్పండి అధ్యక్ష. ఆరోగ్యాన్ని చూడండి మీరు. ఇవాళ ఆ మధ్య నేను బోధన అధ్యక్ష నిజామాబాద్ జిల్లాకి